So hello all, I hope all are doing well guys. Welcome back to the channel. Let's start up. And guys, ఈ రోజు అయితే మనం మ్యాక్రోస్ 7th వీడియోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ర్యాప్ టెక్స్ట్ గురించి, ఓరియంటేషన్, సెల్స్ ఎలా మర్జ్ చేస్తారు, క్లియర్ ఎలా చేస్తారు, సెల్స్ ఉన్న డేటా, ఇది మొత్తం అయితే మనం తెలుసుకుందాము. మొత్తం 5 థింగ్స్ అయితే నేను చెప్పబోతున్నాను. సో ఇవన్నీ నేను చెప్పిన తర్వాత వీడియోని అయితే ఎండ్ చేస్తాను అనమాట. వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఫస్ట్కి మనం అయితే పేస్ట్ స్పెషల్ గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. సో పేస్ట్ స్పెషల్ మీరు రెగ్యులర్ డేస్లో వాడుతూనే ఉంటారు. ఇన్ కేస్ మీకు పేస్ట్ స్పెషల్ అంటే ఏంటో తెలియకపోతే ఇప్పుడైతే మనం చూద్దాము. చూపించిన తర్వాత నేను దాన్నే మ్యాక్రోస్లో మనం ఎలా రాయాలో చూపిస్తాను. సో ఇక్కడ మనకి 2 కాలమ్స్ ఉన్నాయన్నమాట. 2 కాలమ్స్లో ఫస్ట్ కాలంలో మనం లెట్ స్టార్ట్అప్ రాసాము, సెకండ్ కాలంలో వచ్చేసి మనం సబ్స్క్రైబ్ అని రాసామన్నమాట. సో లెట్ మీ గివ్ రెడ్ కలర్ టు దిస్. ఆల్ట్ హెచ్ రెడ్ ఎక్కడ ఉంది? ఓకే, దిస్ ఇస్ రెడ్ కలర్, ఫైన్. RHOI ఆటో విడ్త్ సెట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఈ ఫార్మాటే సబ్స్క్రైబ్కి కూడా రావాలన్నమాట. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం? సింపుల్గా ఏం లేదు గైస్, దీన్ని కాపీ చేస్తాం మనం అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తాము. ఇక్కడ పేస్ట్ స్పెషల్ ఉంది, దీని మీద మనం ట్యాప్ చేయొచ్చు. లేకపోతే దీని మీద ఓవరాల్గా మనం ఇట్లా క్లిక్ చేసి ఇక ఫార్మాట్ ఉంటుంది, వాల్యూస్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, కామెంట్స్ ఉంటాయి, వ్యాలిడేషన్ ఉంటుంది. సో సింపుల్గా నేను ఫార్మాట్స్ మీద క్లిక్ చేసి ఓకే కొట్టేస్తే నాకు అక్కడ లెట్ స్టార్ట్అప్లో ఏమైతే ఉందో, అయితే లెట్ స్టార్ట్అప్ ఎలా అయితే ఉందో సబ్స్క్రైబ్కి కూడా సేమ్ వస్తుంది. మీరు చూడొచ్చు, ఓకే కొట్టేస్తున్నా. చూడండి, సబ్స్క్రైబ్కి వచ్చేసింది అనమాట ఇట్లా. సో దిస్ ఈజ్ హౌ పేస్ట్ స్పెషల్ వర్క్స్. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు నార్మల్గా ఐడియా రావడానికి నేనైతే చెప్పాను అనమాట. ఇప్పుడు దీన్నే మనం మ్యాక్రోస్లో రాద్దాం. ఫస్ట్లీ అయితే నేను దీన్ని అండూ చేస్తున్నా. ఓకే, ఎస్కే. సో ఇప్పుడు మనకైతే లెట్ స్టార్ట్అప్ ఉంది, నాకు సబ్స్క్రైబ్లో రావాలి యూజింగ్ మ్యాక్రోస్. సో Alt F11 ఈజ్ ఈ షార్ట్ కట్ కీ ఫర్ ది మ్యాక్రోస్ అనమాట. ఇది లాస్ట్ వీడియోలో మనం రాసిన మ్యాక్రోస్. సో ఫస్ట్లీ నేనైతే ఒక మాడ్యూల్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఐఎమ్ మినిమైజింగ్ దిస్. ఇన్సర్ట్లోకి వెళ్ళి మాడ్యూల్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ నేను రాస్తున్నా. ఫస్ట్లీ మాడ్యూల్కి అయితే నేమ్ ఇద్దాం, పేస్ట్ స్పెషల్ అనేసి. సో ఇక్కడ నేను పేస్ట్ SPE అని ఇచ్చేస్తున్నా, ఎంటర్. సో నేమ్ అయితే ఫీడ్ అయిపోయింది. సో ఇక్కడ నేను సబ్ పేస్ట్ స్పెషల్ ఓపెన్ రైట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్, అండ్ సబ్ అయితే వచ్చేసింది. సో నేనైతే ఇక్కడ మ్యాక్రోస్ రాయాలన్నమాట. సో ఫస్ట్లీ నేను మ్యాక్రోస్ రాస్తాను, లేటర్ ఆన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దానివల్ల ఏం యూజ్ ఉంటుంది అని. సో ఫస్ట్లీ నేనైతే రేంజ్, మనం ఇందాక అక్కడ ఏం చేసాం గాయస్, ఏ కాలమ్ని అయితే ఫస్ట్లీ కాపీ చేసామన్నమాట. సో ఇక్కడ నేను అదే చేయబోతున్నాను. రేంజ్ E1 E2 E5 ఓపెన్ బ్రాకెట్ డాట్ కాపీ ఇచ్చేస్తున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ రేంజ్, ఇచ్చిన రేంజ్ అయితే కాపీ అవుతుంది అనమాట. ఇందాక మనం కాపీ చేసిన తర్వాత వేరే కాలంకి వెళ్ళి పేస్ట్ స్పెషల్ చేసాము. సో ఇప్పుడు సేమ్ రాయబోతున్నాను. నేను రేంజ్ B1 to B5 క్లోజింగ్ డాట్ పేస్ట్ స్పెషల్. ఐఎమ్ ట్యాబింగ్ దిస్. పేస్ట్ స్పెషల్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే మనం స్పేస్ ఇస్తే మనకి ఆ డైలాగ్ బాక్స్లో ఏమైతే కనిపించాయో, లైక్ వాల్యూస్ అయిపోయాయి, ఫార్ములాస్ అయిపోయాయి, ఫార్మాట్స్ అయిపోయాయి, ఇంకా చాలా అయితే మనకి డైలాగ్ బాక్స్లో ఉండే కదా. సో అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట మనం స్పేస్ ఇవ్వగానే. సో దీనిలోంచి ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి, మనకి చాలా ఉన్నాయి ఇక్కడైతే. సో నేను సింపుల్గా దీని మీద ట్యాప్ చేయొచ్చు. లేదు మీ దగ్గర మౌస్ లేదు అనుకుంటే మనం సింపుల్గా ఎక్సెల్ పేస్ట్ ఫార్మాట్స్ అని టైప్ చేసి మనకైతే వచ్చేసింది. ఐఎమ్ సింప్లీ క్లికింగ్ ట్యాబ్. సో ఇప్పుడు నేను సింపుల్గా దీన్ని రన్ చేస్తే నాకు ఏ కాలంలో ఏమైతే ఉన్నాయో బి కాలంలో అన్ని రోస్ కూడా సేమ్ వస్తుంటాయి అనమాట. సో ఇప్పుడు ఇది కాకుండా నేను ఇంకోటి కూడా రాస్తాను. అదేంటంటే రేంజ్ B1 to B5 డాట్ పేస్ట్ స్పెషల్ స్పేస్ ఎక్సెల్ పేస్ట్ కాలమ్ విడ్త్. ఓకే, సో కాలమ్ విడ్త్ ఇన్ ద సెన్స్ ఏ కాలం ఎంత అయితే మనకి బ్రాడ్గా ఉందో, లేకపోతే ఎంత విడ్త్ ఉందో అదే విడ్త్ మనకి బీ కాలం కూడా వస్తుంది అనమాట. సో దీనివల్ల యూజ్ అది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రేంజ్ C1 to C5 క్లోజ్ డాట్ పేస్ట్ స్పెషల్ స్పేస్ ఎక్సెల్ పేస్ట్ వాల్యూస్. ట్యాబింగ్ ఇట్. సో ఇప్పుడు C1 to C5లో నాకు ఆల్రెడీ కాపీ అయితే మనకి ముందే మనం ఇచ్చేసాం అనమాట. A1 to A5 అనేది కాపీ ఉండాలని. సో C1 to C5 నాకు A1 to A5లో ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు కాపీ కావాలంటున్నా, అంటే పేస్ట్ కావాలి. ఈ కాలంలోకి నాకు అన్ని పేస్ట్ కావాలంటున్నా. సో ఏ కాలంలో ఏవైతే ఉన్నాయో C కాలం కూడా అవి వచ్చేస్తాను అనమాట. ఇప్పుడు నేను సింపుల్గా 1 నేను రన్ చేసుకుంటూ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో రన్ చేయడానికి 1 స్టెప్ మనం రన్ చేయాలంటే సింపుల్గా స్టెప్ ఇంటూ లేకపోతే F8 అయితే ప్రెస్ చేయాలి. ఇన్కేస్ మీ కీబోర్డ్లో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ F8 ప్రెస్ చేయొచ్చు మీరు. సో ఇక్కడైతే నేను F8 ప్రెస్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు మనకైతే ఫస్ట్ కాలంలో ఉన్నాయి కాపీ అయితే అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ డాన్సింగ్ ఎండ్స్ అయితే మనకు వచ్చేసాయి. చూడండి, ఆల్రెడీ కాపీ అయింది. సో ఇప్పుడు మనకి రేంజ్ B1 to B5లో అది పేస్ట్ కావాలన్నమాట. సో ఫంక్షన్ ఎఫెక్ట్ నేను మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు సబ్స్క్రైబ్ అనేది అది ఏ ఫార్మాట్లో అయితే ఉందో ఇది అదే ఫార్మాట్కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం కాలమ్ విడ్త్స్
లైక్ కాపీ చేసి పేస్ట్ చేస్తాం అనమాట. సింపుల్ చెప్పాలంటే ఆల్రెడీ కాపీ అయితే అయిపోయాయి. సో సింపుల్గా నేను ఫంక్షన్ ఎఫెక్ట్ మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. చూడండి కాలం విడ్త్ అయితే పెరిగింది. ఇప్పుడు ఫైనల్గా నాకు C1 to C5లో నాకు A1 to A5 ఏవైతే ఉన్నాయో అవి నాకు దీంట్లో కావాలి. సో అలాంటప్పుడు నేను మళ్ళీ ఫంక్షన్ ఎఫెక్ట్ ప్రెస్ చేస్తున్నా. సో ఏవైతే ఉన్నాయో అవైతే వచ్చేసాయి అనమాట. ఇప్పుడు మీకైతే డౌట్ రావచ్చు, అదే బ్రో ఓన్లీ వాల్యూసే వచ్చాయి, మరి ఫార్మాట్ ఏది అంటే మనం అక్కడ పేస్ట్ వాల్యూస్ అనే రాసామన్నమాట. ఫార్మాట్స్ అట్లాంటివి అయితే ఏమీ రాయలేదు. సో అందుకే ఓన్లీ వాల్యూస్ మాత్రమే వచ్చాయి. ఐ హోప్ మీకైతే ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటికీ మీరు చూడొచ్చు డాన్సింగ్ ఎండ్స్ అయితే ఇంకా విజిబుల్గా ఉన్నాయి. ఇప్పుడు డాన్సింగ్ ఎండ్స్ వెళ్ళాలంటే ఏం లేదు, కట్ కాపీ మోడ్ ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ డాట్ కట్ కాపీ మోడ్ ఆల్రెడీ ఉంది. దీని ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని నేను రాస్తున్నా. ఓకే, అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ డాన్సింగ్ ఎండ్స్ అయితే వెళ్ళిపోతాయి. ఫంక్షన్ ఎఫెక్ట్ మీరు చూడొచ్చు డాన్సింగ్ ఎండ్స్ అయితే వెళ్ళిపోయాయి. సో గైస్ ఐ హోప్ మీకు అయితే పేస్ట్ స్పెషల్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం ఓరియంటేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్లీ ఓరియంటేషన్ అంటే ఏంటి? సో లెట్ మీ రికార్డ్ దిస్. సో ఫస్ట్లీ ఓరియంటేషన్ అంటే ఏంటి? ఓరియంటేషన్ అంటే ఏంటో చెప్పడం కన్నా చూపించడం బెటర్. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ లెట్ స్టార్ట్అప్ ఉంది కదా, లెట్ మీ కాపీ దిస్ అండ్ ఐమ్ పేస్టింగ్ దిస్ హియర్. సో ఇప్పుడు లెట్ స్టార్ట్అప్ ఉంది కదా, సో దీన్ని నేను హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అలైన్మెంట్లో ఇక్కడ మనకి ఓరియంటేషన్ ట్యాబ్ ఉంటుంది అనమాట. సో దీని మీద డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మనకి కౌంటర్ క్లాక్ వైజ్ ఒక యాంగిల్ ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు లెట్ స్టార్ట్అప్ అనేది కౌంటర్ క్లాక్ వైజ్ 45 degreesకి ఇలా టిల్ట్ అయింది అనమాట. లేదు క్లాక్ వైజ్ నేను సెలెక్ట్ చేశాను అనుకోండి, సో ఇలా టిల్ట్ అవుతుంది. చాలామందికి తెలియదు ఇది ఓరియంటేషన్ అనేది ఉంటుంది అని. సో తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళు అయితే ఇట్స్ ఓకే. సో ఇక్కడ నాకు వర్టికల్ టెక్స్ట్ ఉంది. వర్టికల్ టెక్స్ట్ అంటే ఇలా వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు లెట్ స్టార్ట్అప్ అనేది లెట్ స్టార్ట్అప్ అనేది ఇలా వచ్చేసింది వర్టికల్ టెక్స్ట్లో. లేదు నాకు వర్టికల్ టెక్స్ట్ కూడా వద్దు అనుకుంటే యూ కెన్ ట్రై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హియర్. సో రొటేట్ లైక్ టెక్స్ట్ అప్ అంటే మనకైతే ఇలా లైక్ వర్టికల్గా నుంచి ఉంటుంది అనమాట టెక్స్ట్ అనేది. సో నాకు ఏం వద్దు అనుకుంటే సింపుల్గా మీరు ఏదైతే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తే అది నార్మల్ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు హారిజాంటల్కి మళ్ళీ వచ్చేసింది. సో దీన్ని మనం మ్యాక్రోస్లో ఎలా రాస్తాం? సో నేనైతే ఇంకొక మాడ్యూల్ ఇన్సర్ట్ చేస్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. సో అండ్ ఈ మాడ్యూల్కి అయితే మనం నేమ్ ఏమి ఇద్దామంటే ఓరియంటేషన్ అని అయితే ఇద్దాము. అండ్ ఇప్పుడు నేను దీని గురించి ఒక మ్యాక్రోస్ రాస్తాను, సబ్ ఓరి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో ఇప్పుడు అయితే మనం ఇది సెల్ అడ్రస్ ఏంటి మనకి C10 వస్తుంది. సో ఇప్పుడు నేను సింపుల్గా రేంజ్ C10 డాట్ ఓరియంటేషన్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మనకి. సో 0 degrees నుంచి 90 degrees వరకు ఏదైనా యాంగిల్ ఇవ్వచ్చు. సో లెట్స్ సే నేను 90 degrees ఇచ్చాను. దాని తర్వాత దీన్నే నేను కాపీ చేసి కింద అయితే నేను పేస్ట్ చేసి వేరే యాంగిల్ ఇస్తాను, లైట్ సే 80 ఇస్తాను, రైట్. సో ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసి ఇక్కడైతే నేను యాంగిల్ 70 ఇస్తాను. సో మళ్ళీ ఇక్కడ నేను పేస్ట్ చేసి యాంగిల్ అయితే 45 ఇస్తాను. అండ్ ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసి ఇక్కడ యాంగిల్ వచ్చేసి 35. అండ్ మళ్ళీ పేస్ట్ చేసి ఇక్కడ యాంగిల్ వచ్చేసి 25. మళ్ళీ పేస్ట్ చేసి ఇక్కడ యాంగిల్ వచ్చేసి 15. అండ్ మళ్ళీ పేస్ట్ చేసి ఇక్కడ యాంగిల్ వచ్చేసి 0. సో ఇక్కడ మనకి లెట్ స్టార్ట్అప్ అనేది 0 degreesలో ఉందన్నమాట. ఇన్ కేస్ మీకు మ్యాథ్స్ కొంచెం తెలుసున్నా మీకు అయితే అర్థమైపోతుంది 0 degreesలో ఉందని. 90 degrees అంటే ఇలా స్ట్రైట్ అనేసి వస్తుంది, 80 degrees 70 45 35 అలా డిక్రీజ్ అవ్వకుండా 0 అంటే మనకి స్టేబుల్గా హారిజాంటల్గా ఉంటుంది అనమాట. సో నేను సింపుల్గా ఫంక్షన్ ఎఫెక్ట్ నేను ప్రెస్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఫంక్షన్ F8. ఓయా ఇప్పుడు చూడండి 90 degrees అంటే ఇలా స్ట్రైట్గా లైక్ నించి ఉంటుంది అనమాట. చూడొచ్చు లెట్ స్టార్ట్అప్ అనేది స్ట్రైట్గా నించి ఉంది. లేటర్ ఆన్ 80 అంటే కొంచెం తగ్గుతుంది. చూడండి 70 45 35 25 15 అండ్ 0. సో దిస్ ఈజ్ హౌ ఓరియంటేషన్ వర్క్స్ అనమాట. మీరు ఏదైనా యాంగిల్ ఇస్తే ఆ యాంగిల్కి తగ్గట్టు మనకైతే టెక్స్ట్ అనేది మూవ్ అవుతుంటుంది, లేకపోతే సెట్ అవుతుంటుంది. సో ఐ హోప్ మీకు ఓరియంటేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనము ర్యాప్ టెక్స్ట్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్లీ ర్యాప్ టెక్స్ట్ అంటే ఏంటి? మీరు రెగ్యులర్ లైఫ్లో కూడా మీరు దీన్ని చూసే ఉంటారు, కాకపోతే చాలామందికి డౌట్ ఉంటుంది అసలు ఇది ఎలా చేశారు అని. సో లెట్స్ సే హాయ్ బ్రో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. సో ఇలా నేను రాసాను, రైట్. ఇది మొత్తం అయితే మనకి ఒకటే సెల్లో ఉంది. లాస్ట్లో ఫుల్ స్టాప్ పెడతా. అరే యా. సో హాయ్ బ్రో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అని అయితే నేను చెప్తున్నాను. సో ఇది మొత్తం మనకి ఒకటే సెల్లో ఉంది, కానీ మీరు చూస్తే మనకి 1 2 3 4 కాలమ్స్ అయితే ఫిల్ అయినట్టున్నాయి. కాకపోతే యూజువల్గా చెప్పాలంటే ఒకటే రోలో ఉంది అండ్ ఒకటే కాలంలో కూడా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు D11కి వెళ్తే నాకు చూడొచ్చు నాకు ఏం లేదనమాట. ఇక్కడ మీరు లైక్ ఫార్ములా బార్లో చూస్తే మనకి ఏం లేదు. నేను సింపుల్గా C11కి వచ్చేస్తే నాకైతే ఇక్కడ కంప్లీట్గా ఉంది. సో దీన్ని నేను ఒకటే రోలో సెట్ చేయాలంటే ఎలా సెట్ చేయాలని చాలామంది డౌట్ వస్తుంది. ఏముంది బ్రో ఇక్కడ నేను పులి స్టాప్ లేకపోతే కామన్ ఏదో ఒకటి ఇస్తాను అంటే ఇలా కాదు. ఇన్ కేస్ ఒకటే నాకు
సెల్లో కావాలంటే ఏం చేయాలి? సో ఏం లేదు, ర్యాప్ టెక్స్ట్ యూజ్ చేస్తాం. హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ర్యాప్ టెక్స్ట్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే చాలు మొత్తం అయితే మనకి ఒకటే సెల్లోకి అయితే డేటా వచ్చేస్తుంది అనమాట. సో చాలామంది చూసే ఉంటారు రెగ్యులర్ లైఫ్లో, కాకపోతే ఎలా చేయాలో అయితే తెలియదు అనమాట. నేను స్టార్టింగ్లో నాకు ఏం తెలిసేది కాదు, మెల్లమెల్ల నేర్చుకున్నాను. సో దిస్ ఈజ్ హౌ ర్యాప్ టెక్స్ట్ వర్క్స్ అనమాట. సో దీన్ని మనం మ్యాక్రోస్లో ఎలా రాయొచ్చు? సో దానికి నేను అగైన్ Alt F11 ఈజ్ ది షార్ట్ కట్ కీ హియర్. సో నేను ఇంకోటి రాస్తున్నాను, ఇక్కడ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా గైస్. నేను రాయాలనుకుంటే మొత్తం ఒకటే పేజ్లో రాయొచ్చు, కాకపోతే కన్ఫ్యూజన్ లేకుండా నేనైతే సింపుల్గా ఇక్కడ రాస్తున్నాను. సబ్ ర్యాప్ టెక్స్ట్ ఓపెన్ రైట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. దీనికైతే నేను ర్యాప్ టెక్స్ట్ అని ఇస్తాను. ర్యాప్ టెక్స్ట్, ఓకే, టెక్స్ట్, ఓకే. సో ఇక్కడ నేను రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రేంజ్ C11 కదా, C11 క్లోజ్ బ్రాకెట్ డాట్ ర్యాప్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. దీన్ని నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని రాస్తున్నాను. సో ర్యాప్ టెక్స్ట్లో మనకైతే ఎక్కువగా ఉండవు, ఓకే. ర్యాప్ టెక్స్ట్లో మనకైతే ఎక్కువగా ఏమీ ఆప్షన్స్ ఉండవు అనమాట. సో సింపుల్గా ట్రూ అండ్ ఫాల్సే ఉంటాయి. ఇన్కేస్ నాకు ఏదైనా సెల్ ఏదైనా డేటా నాకు ఇన్కేస్ ర్యాప్ టెక్స్ట్లో కావాలనుకుంటే మనం ట్రూ ఇస్తాం. లేదు నాకు అది నచ్చట్లేదు, అవసరం లేదు అనుకుంటే సింపుల్గా ఫాల్స్ ఇస్తాం. నేను ఫంక్షన్ ఎఫెక్ట్ లైక్ ప్రెస్ చేసి చూపిస్తాను మీకు డిఫరెన్స్ ఏంటి అనేది. యూ కెన్ సీ దిస్, ఓకే. ఫంక్షన్ ఎఫెక్ట్, ఓకే. ఇప్పుడు మీరు చూడొచ్చు మొత్తం అయితే ఒకటే సెల్లోకి వచ్చేసింది అనమాట, C11లోకి ఎంతైతే డేటా ఉందో. లేదు నాకు ఇట్లొద్దు, నాకు ఫస్ట్దే బాగుంది అనుకుంటే మళ్ళీ ఫంక్షన్ ఎఫెక్ట్ ప్రెస్ చేస్తే మనకైతే చూడొచ్చు. సో నార్మల్గా ఆర్డినరీగా అయితే సెట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ వాట్ ర్యాప్ టెక్స్ట్ ఈజ్ ఆల్ అబౌట్ గైస్. చాలా సింపుల్గా ఉంది కదా. ఇది మీరు ఎక్కువగా ర్యాప్ టెక్స్ట్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రూ అండ్ ఫాల్స్ గుర్తుంచుకొని ఆ సింటాక్స్ ఒకటి గుర్తుంచుకుంటే చాలు. రేంజ్ ఇచ్చిన తర్వాత డాట్ ర్యాప్ టెక్స్ట్ ఇచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ ఆర్ ఫాల్స్. మనకు కావాలంటే ట్రూ, వద్దనుకుంటే ఫాల్స్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ ఫైనలీ ర్యాప్ టెక్స్ట్ తర్వాత మనం ఇప్పుడు మర్జ్ అండ్ అన్మర్జింగ్ గురించి అయితే చూద్దాము. సో మర్జ్ సెల్స్ అంటే ఏంటి, అన్మర్జ్ సెల్స్ అంటే ఏంటి, ఇదైతే నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకేస్ తెలియని వాళ్ళకి చెప్తున్నా చూడండి. ఇక్కడ లెట్స్ ఇక్కడ లెట్స్ స్టార్ట్ అప్ ఉంది, రైట్. సో ఇక్కడ మనకి 15K 20K 25K అండ్ 30K. సో ఇది మన సబ్స్క్రైబర్స్, రీసెంట్గా మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అనమాట. సో దీనికైతే నేను బాక్సెస్లా ఫిట్ చేస్తున్నాను, ఓకే, మై బ్యాడ్. Alt HBA కొట్టేస్తే మనకైతే బాక్సెస్ వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు లెట్స్ స్టార్ట్అప్ అనేది నార్మల్గా అన్నిటిపైన మనకైతే రావాలి. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా మర్జ్ చేస్తాం అనమాట. Alt HMC అని కొట్టేస్తే మనకైతే మర్జ్ అయిపోతాయి. లేదు నాకు షార్ట్ కట్స్ ఎక్కువగా తెలియదు బ్రో అనుకుంటే నేను సింపుల్గా హోమ్లోకి వెళ్ళేసి మర్జ్ మీద సెలెక్ట్ చేస్తే ఇట్లా మర్జ్ అయితే అయిపోతాయి అనమాట. లేదు నాకు ఈ మర్జింగ్ వద్దు అనుకుంటేనేమో మనం సింపుల్గా అన్మర్జ్ సెల్స్ అని ఉంటాయి, దీని మీద క్లిక్ చేస్తే నార్మల్గా ఎట్లుందో అట్లా అయితే వచ్చేస్తాయి అనమాట. సో మీరు చూడొచ్చు వేరే సెల్స్లో అయితే మీరు ఫార్ములా బార్లో చూస్తే వేరే సెల్స్లో ఎక్కడ వాల్యూ లేదు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్ అనమాట మర్జింగ్ అయితే. దీన్నే మనం మ్యాక్రోస్ రాయాలంటే ఇలా ఇన్సర్ట్ మాడ్యూల్, ఇక్కడ మర్జ్ అండ్ అన్మర్జ్, ఓకే, మర్జ్ అన్మర్జ్ అని రాస్తా, ఓకే. అండ్ ఇక్కడ సబ్ మర్జ్ అన్మర్జ్ అని రాసేసి ఓపెన్ రైట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో గైస్ ఇప్పుడు మనం రేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్లీ ఏ సెల్స్ మనం మర్జ్ చేద్దాం అనుకుంటున్నాం. సో రేంజ్ నేనైతే ఇక్కడ మనకి C14 నుంచి F14 వరకు అయితే మనం మర్జ్ చేయాలి. C14 ఈజ్ టు F14 వీటిని మర్జ్ చేయాలి. డాట్ మర్జ్ అని నేను ప్రెస్ చేస్తే మర్జ్ అయితే అయిపోతాయి అనమాట, ఆ సెల్స్ అన్ని మర్జ్ అయిపోతాయి. లేదు నాకు మర్జ్ చేసిన తర్వాత అన్మర్జ్ కావాలి అనుకుంటే ఏం లేదు, అగైన్ సేమ్ కాపీ చేయాలి. మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. డాట్ అన్మర్జ్ అని రాస్తే సరిపోతుంది గైస్. ఇక్కడైతే నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఐ సింప్లీ ప్రెస్ ఫంక్షన్ F8 మీరు చూడొచ్చు ఇప్పుడు అన్ని సెల్స్ అయితే మర్జ్ అయిపోయాయి. లెట్ స్టార్ట్అప్ అనేది మధ్యలోకి వచ్చేసింది. నేను ఏ సెల్ మీద క్లిక్ చేసుకున్నా సరే, లైక్ లెట్ మీ షో, ఇప్పుడు నేను F14కి వెళ్ళినా సరే నాకు లెట్ స్టార్ట్అప్ అనేది ఇక్కడ పైన కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. లేదు నేను E14 మీద ప్రెస్ చేసినా లేకపోతే అంతే, లేకపోతే D14 దేని మీద ప్రెస్ చేసినా సరే లెట్ స్టార్ట్అప్ అని అయితే మనకు కనిపిస్తుంది. లేదు నాకు ఇది నచ్చట్లేదు, నేను అన్మర్జ్ చేయాలనుకున్నా అంటే ఏం లేదు, మళ్ళీ F8 మీరు ప్రెస్ చేసి అన్మర్జ్ అయితే అయిపోతాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు D14కి వెళ్తే మనకి ఏం కనిపించట్లేదు, E14లో ఏం లేదు, F14లో ఏం లేదు. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట, మర్జింగ్ అండ్ అన్మర్జింగ్. సో ఇది కూడా సింపుల్గా అయిపోయింది కదా. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మనం
క్లియర్ గురించి తెలుసుకుందాం. అసలు క్లియర్ అంటే ఏంటి, క్లియర్ అంటే స్ప్రైట్ ఇది క్లియర్ అది కాదు. సో ఇక్కడైతే నేను అడిషనల్గా డేటా అయితే రాశాను అనమాట. లెట్ స్టార్ట్అప్ అని రాశాను, ఏం లేదు. సో ఇది హైపర్ లింక్ అంటే మీకు తెలిసిందిగా Ctrl+K కొడితే మనకైతే హైపర్ లింక్ ఫామ్ అయిపోతుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా మన ఛానల్లోకి వెళ్ళిపోతాం. మీరు చూడొచ్చు YouTube/Nivas Talks అనేసి ఉంది కదా. సో 34.3K, ఓకే 343 చూడండి, భలే ఉంది కదా. 34.3 అండ్ 343 వీడియోస్ అంటే రెండు సింక్ అయ్యాయి. సో యా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైక్ హైపర్ లింక్స్ అన్నీ తీసేయాలి, లేకపోతే ఫార్మాట్ ఏదైతే ఉందో అదంతా తీసేయాలనుకుంటున్నాను. లేకపోతే కామెంట్ ఒకటి యాడ్ చేస్తాను. హ్యాంగ్ ఆన్, Alt-H కలర్ ఆరెంజ్ ఇద్దామా? ఓకే ఆరెంజ్ వద్దు, ఓకే ఇది బాగుంది. Ctrl+2+3 ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం, దీనికి ఏదైనా కామెంట్ యాడ్ చేద్దాం. కామెంట్ మీలో చాలామందికి తెలియదు కామెంట్ అనేది ఏంటో అనేది, లేకపోతే ఎలా యాడ్ చేయాలో అనేది. ఏం లేదు, రివ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనకి న్యూ కామెంట్ ఉంటుంది, దీని మీద మనం క్లిక్ చేసి ఓకే గైస్, నేనైతే నా నేమ్ని హైడ్ చేయాల్సి వచ్చింది, ఫుల్ నేమ్ని. సో ఇక్కడైతే నేను YT అని రాసేస్తున్నా. ఓకే, సో ఇక్కడ లెట్స్ సే దిస్ ఈజ్ ఆర్ ఛానల్ నేమ్. ఓకే, ఇలా నేను సెలెక్ట్ చేసుకొని దీని మీద ఇలా ట్యాప్ చేస్తే నాకైతే ఇక్కడ కామెంట్ ఏం కనిపించట్లేదు, అంటే ఈ సెల్లో ఏం కనిపించట్లేదు. కాకపోతే స్టార్ట్అప్ మీదకి వెళ్ళి ఎప్పుడైనా రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి షో ఆర్ హైడ్ కామెంట్ ఉంది. షో మీద క్లిక్ చేస్తే మనకైతే కామెంట్ కనిపిస్తుంది. లేదు మనకి ఇది అవసరం లేదు, ఇది హైడ్ చేయాలంటే సింపుల్ రైట్ క్లిక్ చేసి ఇలా అయితే హైడ్ చేసేయచ్చు కామెంట్ని. బట్ యాజ్ ఆఫ్ నో మనకు అర్థం కావడానికి నేనైతే దీన్ని ఉంచుతున్నాను షో కామెంట్. ఓకే, ఇది కామెంట్ అనమాట. ఆ ఫార్మాట్ ఆల్రెడీ ఉంది మన దగ్గర, హైపర్ లింక్ ఉంది. సో వీటిని క్లియర్ చేయాలంటే ఏం చేయాలి? సో ఏముంది ఇప్పుడు నేను సింపుల్గా డిలీట్ కొట్టేస్తాను చాలామంది అంటారు. సో అలా కాకుండా మనం యూజువల్గా క్లియర్ చేయాలంటే ఏం చేయాలి? ఓన్లీ మనకి హైపర్ లింక్ వెళ్ళిపోవాలి, ఓన్లీ మనకి ఫార్మాటింగ్ వెళ్ళిపోవాలి ఉన్న సెల్స్ నుంచి అన్నప్పుడు మనకి క్లియర్ అనేది బాగా యూజ్ అవుతుంది. లేదు మొత్తం డేటా ఎట్ ఏ టైం వెళ్ళిపోవాలంటే మనం సింపుల్గా డిలీట్ కొట్టేసి వెళ్ళిపోతాయి. కాకపోతే మనకి డిలీట్ కొడితే కలర్ అయితే అంతే ఉంటుందన్నమాట. సో నిజం చెప్పంటే ఒక రకంగా ఫార్మాట్ వెళ్ళదు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడే మనకి క్లియర్ యూజ్ అవుతుంది. క్లియర్ అంటే మనకి హోమ్ ట్యాబ్లో ఇట్లా రైట్ సైడ్ ఉంటుందన్నమాట, ఇది క్లియర్ ఆప్షన్. సో యూ కెన్ సీ క్లియర్ ఫార్మాట్స్ ఉంది, క్లియర్ కంటెంట్స్ ఉంది, క్లియర్ కామెంట్స్, క్లియర్ హైపర్ లింక్స్. కానీ నేను క్లియర్ కామెంట్స్ అని కొట్టేస్తే కామెంట్ అయితే వెళ్ళిపోయింది, మీరు చూసారా? సింపుల్గా Ctrl+Z కొడుతున్నా. లేదు నాకు క్లియర్ ఆల్ కొట్టేస్తే నాకు మొత్తం వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఇప్పుడు అయితే మనకు ఓన్లీ ఒకటే సెల్ సెలెక్ట్ అయింది కాబట్టి మొత్తం వెళ్ళిపోయింది. మొత్తం సెల్స్ అయితే నేను సెలెక్ట్ చేయలేదు. సో Ctrl+Z అగైన్ కొడుతున్నాను. లేదు నాకు హైపర్ లింక్స్ క్లియర్ కావాలంటే క్లియర్ హైపర్ లింక్స్ కొడితే లెట్ స్టార్ట్అప్ అని కింద మనకి హైపర్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి హైపర్ లింక్ వెళ్ళిపోతుంది అనమాట. లేదు క్లియర్ కంటెంట్స్ అని కొట్టినా అంతే అనమాట, దానిలో ఉన్న కంటెంట్ మొత్తం అయితే వెళ్ళిపోతాయి. సింపుల్గా నేను దీన్ని క్లిక్ చేస్తున్నా, చూడండి కంటెంట్ అయితే అయిపోయాయి. సింపుల్ చెప్పండి, డిలీట్ ఆప్షన్ ఎలా వర్క్ చేస్తుందో ఇది క్లియర్ కంటెంట్ అలానే వర్క్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం వీటిని మ్యాక్రోస్లో ఎలా రాస్తామో చూద్దాము. సో సింపుల్గా నేనైతే మ్యాక్రోస్లోకి వెళ్ళిపోతున్నా గైస్ మళ్ళీ. సో ఇప్పుడు నేను అగైన్ ఐఎమ్ ఇన్సర్టింగ్ అ న్యూ థింగ్ హియర్, మాడ్యూల్. అండ్ మాడ్యూల్కి అయితే నేమ్ ఇస్తున్నా, ఏమిద్దాం మనం ఇక్కడ. సో నేమ్ అయితే దీనికి నేను క్లియర్ ఇస్తున్నా. ఓకే, క్లియర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను సబ్ క్లియర్ ఓపెన్ రైట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో క్లియర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ రేంజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. రేంజ్ ఓపెన్ బ్రాకెట్ A28 to A34. ఓకే, క్లోజ్ బ్రాకెట్ డాట్ క్లియర్ ఫార్మాట్ అని నేను కొట్టాను అనుకోండి, క్లియర్ ఫార్మాట్స్. సో ఇప్పుడు ఓకే, నేను మొత్తం రాసిన తర్వాత నేను ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేంజ్. సో గైస్ ఇప్పుడైతే మీరు చూడొచ్చు, నేను రేంజ్ A28 to A34 అయితే నేను క్లియర్ ఫార్మాట్స్ చేస్తాను ఫస్ట్లీ. సో ఫంక్షన్ F8 కొడుతున్నాయని చూడొచ్చు మీరు సింపుల్గా. F8 కొట్టగానే నాకైతే ఫార్మాట్ మొత్తం వెళ్ళిపోయాయి. నెక్స్ట్ కామెంట్స్ అనమాట. అయితే కామెంట్ అయితే ఉంది చూడండి, ఫార్మాట్ మొత్తం వెళ్ళినప్పటికీ కామెంట్ అయితే ఇంకా ఉందన్నమాట. నేను మళ్ళీ F8 కొట్టేస్తే కామెంట్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు అక్కడ రెడ్ యారో మార్క్ కూడా ఏం కనిపించట్లేదు నేమ్లో. ఇప్పుడు మీరు అనొచ్చు బ్రో మరి హైపర్ లింక్స్ నాకేం కనిపించట్లేదు కదా, అవి కూడా వెళ్ళిపోయాయి కదా ఫార్మాట్స్ క్లిక్ చేసినప్పుడు అని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే హైపర్ లింక్స్ అయితే ఇంకా విజిబుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు చూడొచ్చు కర్సర్ అయితే హైపర్ లింక్ మీద ఎలా పోతే అలా లైక్ కర్సర్ చూపిస్తుందో అలానే చూపిస్తుంది నాకైతే ఇక కర్సర్. సో సింపుల్గా నేను దీన్ని క్లిక్ చేస్తే మనకి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో హైపర్ లింక్స్ అనేవి వెళ్ళవు. సో క్లియర్ హైపర్ లింక్స్ చేసేంతవరకు హైపర్ లింక్స్ అయితే వెళ్ళవు. సో నేనైతే ఇక్కడ అందుకే రాశాను అనమాట హైపర్ లింక్స్ అనేసి. సో ఫంక్షన్ F8 ప్రెస్ చేస్తున్నాను మళ్ళీ. సో ఇప్పుడైతే హైపర్ లింక్స్ అన్నీ వెళ్ళిపోయాయి. మీరు చూడొచ్చు కర్సర్ అయితే నార్మల్నే ఉంది, ప్లస్ అనేది చూపిస్తుంది ఎక్కడ చూపించిన. సో ఇప్పుడైతే హైపర్ లింక్స్ ఏమి ఉండవు అనమాట. సో ఇప్పుడు మొత్తానికే నాకు ఈ రేంజ్లో అసలు ఏం డేటా ఉండద్దు అనుకుంటే క్లియర్ నేనైతే రేంజ్ అయితే ఇచ్చేసాను అనమాట. రేంజ్ డాట్ క్లియర్ ఇచ్చేస్తే మనకి సింపుల్గా ఫంక్షన్ F8 ప్రెస్ చేస్తే మొత్తం డేటా అయితే వెళ్ళిపోయింది. సో దిస్ ఈజ్ హౌ క్లియర్ వర్క్స్ అనమాట గైస్. ఐ హోప్ మీరు ఈ వీడియోలో ఏదో ఒకటి కొత్త నేర్చుకున్నా అనుకున్నాను. మెయిన్లీ ఓరియంటేషన్ కానివ్వండి, ర్యాప్ టెక్స్ట్ కానివ్వండి, లేకపోతే క్లియర్ ఆప్షన్స్ కానివ్వండి. అందరూ మనం రెగ్యులర్ లైఫ్లో ఇవన్నీ చూడమన్నమాట.
కాబట్టి చూస్తూనే ఉన్నా మనకు తెలియదు కూడా అది. సో ఐ హోప్ మీకు వీడియోలో అయితే ఏదో ఒకటి ఇన్ఫర్మేటివ్గా దొరికిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ ది సేమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్. అండ్ మీరు ఇన్ కేస్ కొత్త వాళ్ళు కాదు, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు అనుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాట్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో నేను ఇన్సర్ట్స్ గురించి అయితే ఇన్సర్ట్ ఎలా చేయాలి, రోస్ కానివ్వండి, కాలమ్స్ కానివ్వండి, డిలీట్ ఎలా చేయాలి వాటి మీద నేను డిస్కషన్ అయితే పెడతాను. సో దాట్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.